హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. అలాగే మీ ఎనర్జీస్ అనేవి కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. చాలా వరకు చాలామంది ఇక్కడ యూనివర్స్కి కనెక్ట్ అయి ఉన్నారనమాట. అలా ఇక్కడ మెడిటేషన్ చేయడం కానీ ఎక్కువగా మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే చేస్తున్నారు. కనెక్షన్ ఇక్కడ చాలా వరకు మీరైతే యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నారనమాట. మీరు ప్రజెంట్ అయితే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తే అది మీరైతే వింటున్నారనమాట. ఎవరు ఏ రకంగా మీతో అబద్ధాలు చెప్పినా మీ ఇంట్యూషన్ అనేది మీతో అబద్ధం చెప్పదు అని చెప్పి మీరైతే తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే చేస్తున్నారనమాట. ప్రజెంట్ మీ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఎవరు ఏది చెప్పినా కూడా మీరు వినేవారు, నమ్మేవారు అనమాట. వాళ్ళు మీతో అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి మీకు అర్థమైనా, లేదంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోలేకపోయేవారు అనమాట. వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు అని చెప్పి మీరు నమ్మేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరు మీతో అబద్ధాలు చెప్పినా మీ ఇంట్యూషన్ అనేది మీకు నిజం చెప్తుంది అని చెప్పి మీరైతే తెలుసుకున్నారనమాట. ఇక్కడ పాస్ట్లో మీరైతే మీ పర్సన్కి బాగా కనెక్ట్ అయి ఉన్నారు. అంటే మీ పర్సన్తో మీరు అటాచ్మెంట్ అనేది ఎక్కువగా పెంచుకున్నారనమాట. అంటే ఇక్కడ మీ లైఫ్లో ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి కనెక్ట్ అవ్వలేనంతగా మీ పర్సన్తో మీరైతే ఆ అటాచ్మెంట్ అనేది రిలేషన్షిప్ పరంగా మీరైతే పెంచుకున్నారనమాట. అంటే మీ రిలేషన్ అనేది బ్యూటిఫుల్ రిలేషన్ అని చెప్పి మీరైతే నమ్మారు. నమ్మి ఆ వ్యక్తికి అంటే మీ పాస్ట్ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారనమాట. బట్ ఇప్పుడు ప్రజెంట్ మీ ఎనర్జీలో అయితే మీకు మీరు మాత్రమే కనెక్ట్ అయి ఉన్నారు. ఆ అటాచ్మెంట్ అనేది మీతో మాత్రమే మీరైతే పెంచుకుంటున్నారనమాట. మీ పాస్ట్ లైఫ్లో ఏదైతే ఇక్కడ జరిగిందో దానివల్ల మీరు చాలా నేర్చుకున్నారనమాట. అంటే మీ లైఫ్లో ఎవరు ఎలాంటి వారు, మీతో ఎవరు ఎలా ఉంటారు అని చెప్పి మీరైతే తెలుసుకున్నారనమాట. ఎందుకంటే అందరూ కూడా మీలా ఉండరు. ఎందుకంటే పాస్ట్లో మీరు మీ పర్సన్ విషయంలో మీరు ఎంత ఎమోషనల్గా అటాచ్మెంట్ అనేది పెంచుకుని తన విషయంలో మీరు జెన్యూన్గా ఉండి ఆ ఎఫెక్షన్ అనేది మీరు చూపిస్తూ తన విషయంలో మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా అయితే మీ పర్సన్ అయితే లేరు కదా. ఇప్పుడు మీరు ఎవరు కూడా మీలా ఉండరు అని చెప్పి మీరైతే తెలుసుకున్నారనమాట. ఎందుకంటే పాస్ట్లో మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఏ విధంగా అయితే లవ్ చూపిస్తున్నారో, ఏ విధంగా అయితే మీరు ఆ ఎఫర్ట్స్ పెడుతున్నారో ఆ వ్యక్తి నుంచి కూడా మీకు ఆ లవ్ అనేది వస్తుంది. ఆ ఎఫర్ట్స్ అనేవి ఆ వ్యక్తి కూడా మీ విషయంలో
చూపిస్తారు, పెడతారు అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే, ఆ వ్యక్తి నుంచి మీకు ఎప్పుడు కూడా ఆ లవ్ అనేది దొరకలేదు. ఆ ఎఫెక్షన్ అనేది కూడా దొరకలేదనమాట. ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మీ విషయంలో ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి పెట్టలేదు. దానివల్ల మీరైతే తెలుసుకున్నారనమాట. ఎవరు కూడా మీలా ఉండరు. అంటే మనం చూపించినంత ఎఫెక్షన్ అనేది ఎదుటి వాళ్ళు చూపించరు అనే విషయం మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే, మీ ఎనర్జీస్‌లో మీరైతే పాస్ట్‌లో మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ, మీ గురించి ఆలోచించేవారు కాదనమాట. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఎనర్జీస్‌లో అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్టయితే మనకి తెలుస్తుంది. బట్ మీ పర్సన్ అయితే తన గురించి ఆలోచించుకోవట్లేదనమాట. అంటే పాస్ట్‌లో ఏ విధంగా అయితే తన గురించి, తన స్వార్థం, తన కెరియర్ అని చెప్పి ఆలోచించుకున్నారో, బట్ ఇప్పుడేంటంటే మీ గురించి ఆలోచించుకుంటున్నారు. తన గురించి కూడా ఆలోచించట్లేదనమాట. మీ గురించి ఆలోచించినంతగా మనకి అదే తెలుస్తుంది ఇక్కడ. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగింది. ఎప్పుడైతే మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడం తగ్గించారో, మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఇప్పుడు మీ స్ట్రెంగ్త్ ఏంటి? అంటే మీ బలం ఏమిటో మీరైతే తెలుసుకున్నారు. పాస్ట్‌లో మీరైతే తెలుసుకోలేకపోయారనమాట. మీ బలం ఏంటి? మీ స్ట్రెంగ్త్ ఏంటి? అనేది మీరు తెలుసుకోలేకపోయారు. బట్ ఇప్పుడు అదంతా కూడా మీకు తెలిసిందనమాట. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీరైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నారనమాట. ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారనమాట. అంటే మీరు తలుచుకుంటే దేన్నైనా కూడా మీరు సాధించగలరు. మీకు ఆ శక్తి ఉంది. అలాగే మీరు తలుచుకుంటే మీ లైఫ్‌ని మీరు మార్చుకోగలరు పాజిటివ్‌గా. అంటే ఎమోషనల్‌గా బాధపడుతూ మీరు అక్కడే ఆగిపోకుండా, ఒకే దగ్గర ఉండిపోకుండా మీ కెరియర్ గురించి మీరైతే ఆలోచించడం మొదలుపెట్టారనమాట. అంటే మీరు తలుచుకుంటే ఏదైనా కూడా మీరు సాధించగలుగుతారు అనే విషయం మీకు అర్థమైంది. అంటే మీ బలం ఏమిటో మీకు తెలిసిందనమాట. చూసారు కదా ఇక్కడ స్ట్రెంత్ కార్డ్. అంటే ఆ ధైర్యం అనేది మీలో ఉంది. దేన్నైనా కూడా మీరు సాధించగలరు. ఏదైనా కూడా మీరు ఎదుర్కోగలరు. ఆ ధైర్యం మీలో ఉంది అని చెప్పి మీరు మీ శక్తిని మీరైతే తెలుసుకున్నారు. అన్నీ కూడా మీ లైఫ్‌లో మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నారనమాట. ప్రెజెంట్ మీరు ఎవరిని కూడా నమ్మట్లేదనమాట. అంటే ప్రతి క్షణం కూడా మీరు మీ గురించే ఆలోచిస్తున్నారు. అంత అవేర్‌నెస్ అనేది మీలో పెరిగిందనమాట. అంటే చాలా రియలైజ్ అయ్యారనమాట. మీ లైఫ్‌లో మీరు ఏది సాధించాలి? ఎలా ఉండాలి? అంటే పాస్ట్ లైఫ్‌లో మీరు ఉండిపోకుండా, అందులోనే మీరు బందీ అయిపోయి ఉండకుండా, మీరు కొత్తగా మళ్ళీ మీ లైఫ్‌కి వెల్కమ్ చెప్పాలి అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట. చూసారు కదా పంజరం. ఈ పంజరంలో మీరు బందీ అయిపోకుండా ఎమోషనల్‌గా మీరైతే మీ లైఫ్‌ని కొత్తగా స్టార్ట్ చేశారనమాట. అంత అవేర్‌నెస్ అనేది మీలో పెరిగిందనమాట. ఆ విధంగా మీ లైఫ్‌లో మీరైతే రియలైజ్ అయ్యారనమాట. ఎందుకంటే మీరు ప్రెజెంట్ ఇంత స్ట్రాంగ్‌గా మారడానికి కారణం మీ పాస్ట్ లైఫ్ వల్లే. మీరు చాలా వరకు నేర్చుకున్నారనమాట. అంటే ఎమోషనల్‌గా ఉండకూడదు. ప్రాక్టికల్‌గా ఉండాలి. అంటే ప్రతీదీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకవైపే ఉండకూడదు. ఇలా మీరైతే తెలుసుకున్నారనమాట. ఎందుకంటే మీరు మీ పాస్ట్ లైఫ్‌లో ఏదైతే జరిగిందో అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోలేదనమాట. అది గుర్తొస్తూనే ఉంటుంది. దానివల్ల ప్రెజెంట్ మీరైతే ప్రతీదీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అంటే ఒకవైపే మీరు ఎమోషనల్ అయిపోయి ఉండట్లేదనమాట. ప్రాక్టికల్‌గా కూడా మిమ్మల్ని మీరు ఉంచుకుంటున్నారు. అంటే మీ లైఫ్‌ని మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విషయం మీకు క్లారిటీ వచ్చిందనమాట. ఎందుకంటే మీరు పాస్ట్‌లో ఎంత సఫర్ అయ్యారో ఇప్పుడు అంత స్ట్రాంగ్ అయ్యారనమాట. ప్రెజెంట్ అయితే మీరు అంత స్ట్రాంగ్‌గా మారారనమాట. ఎంత ఎమోషనల్‌గా మీరైతే ఉండేవారో ప్రెజెంట్ అంత ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారనమాట. అంటే ఇప్పుడు మీ విషయంలో ఎవరు ఏ విధంగా ఉన్నా కూడా మీరు వాళ్ళని ఈజీగా మీరైతే కనిపెడుతున్నారనమాట. అలాగే మీరు మీ లైఫ్‌లో ఎవరినైనా కూడా అంటే వాళ్ళు మీ విషయంలో ఏ విధంగా ఉన్నా కూడా మీరైతే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. అంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఎమోషనల్‌గా వాళ్ళ విషయంలో మీరు
కనెక్ట్ అయి ఉండట్లేదు అనమాట. ప్రాక్టికల్గానే ఉంటున్నారు. అంటే హాయ్ అంటే హాయ్ ఈ విధంగానే మీరు ప్రజెంట్ అయితే ఉంటున్నారనమాట. వాళ్ళతో అటాచ్మెంట్ అనేది మీరు పెంచుకోవట్లేదనమాట. మీ లైఫ్‌లో ఏది జరిగినా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండి, మళ్ళీ మీ లైఫ్‌కి మీరు కొత్తగా వెల్కమ్ చెప్తూ, న్యూ ఆపర్చునిటీస్ ఏవి వచ్చినా కూడా కెరియర్ పరంగా కూడా మీరు దాన్నైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఏది జరిగినా కూడా మీరు దాన్ని టేక్ ఈజీగా తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే పాస్ట్‌లో మీరు ప్రతి విషయానికి ఎమోషనల్‌గా మీరు బాధపడిపోతూ ఉండేవారు. బట్ ప్రెజెంట్ అయితే మీరు ఆ విధంగా ఉండట్లేదనమాట. ఎందుకంటే మీరు ఎదుటి వ్యక్తుల మెంటాలిటీస్ అనేవి మీరైతే చదివేశారు. దానివల్ల మీరు ఏదైనా కూడా ప్రాక్టికల్‌గానే ఆలోచిస్తున్నారనమాట. అంటే మీ లైఫ్‌లో ఏదైనా బాధ కలిగినా, లేదంటే మీరు ఏదైనా విషయం వల్ల మీరు సంతోషం పడినా కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. అంటే ప్రతీదీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతీదీ కూడా మీరు కొత్తగా ఆలోచించడానికి ట్రై చేస్తున్నారనమాట. పాస్ట్‌లో ఏ విధంగా అయితే మీరు ఎమోషనల్‌గా బాధపడుతూ, ఆలోచనలతో, లోన్లీ ఫీలింగ్‌తో ఏ విధంగా అయితే ఉండేవారో అలా ఉండట్లేదనమాట. మేబీ ఇక్కడ ఏ విధంగా అయినా మీరు ఎమోషనల్ అయినా కూడా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పర్సన్ మీకు గుర్తుకు వచ్చినా కూడా మీరు కొత్తగా ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ఆలోచించాలి, ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నారనమాట దాని నుంచి. మీ లైఫ్‌లో మీరైతే ప్రశాంతంగా ఉండడానికే ఇప్పుడైతే ట్రై చేస్తున్నారు. ప్రశాంతంగా కూడా గడుపుతున్నారనమాట. ఎమోషన్స్‌కి మీరైతే దూరంగా ఉంటున్నారు. మీరు ఎంత ఎమోషనల్ పర్సన్ అయినప్పటికీ కూడా ప్రెజెంట్ అయితే మీరు వాటిలికి దూరంగా ఉంటున్నారనమాట. మిమ్మల్ని మీరు ప్రాక్టికల్‌గా ఉండే విధంగా మీరైతే మార్చుకుంటున్నారనమాట. చాలా ప్రశాంతంగా మీ లైఫ్‌లో మీరైతే ఉండాలి. అంటే పాస్ట్‌లో ఏ విధంగా అయితే మీరు సఫర్ అయ్యారు, స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఏ విధంగా అయితే మీరు బాధపడ్డారో అలాంటి బాధ అనేది మళ్ళీ మీ లైఫ్‌లోకి రాకుండా మీరైతే చూసుకుంటున్నారనమాట. ఎందుకంటే అలాంటి బాధ అనేది మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చినా కూడా మీరు ఫేస్ చేయడానికైతే రెడీగా లేరనమాట. అంత శక్తి కూడా మీకిప్పుడు లేదు. దానివల్ల మీరేంటంటే మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళడానికి ఫోకస్ చేస్తున్నారనమాట. మేబీ మీ పర్సన్ తనంతట తన తప్పు తెలుసుకొని మీ లైఫ్‌లోకొస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ప్రెజెంట్ లైఫ్‌లో ఏదైనా కూడా యాక్సెప్ట్ చేయడానికి మీరైతే రెడీగా ఉన్నారనమాట. కానీ మీ అంతట మీరైతే మీ పర్సన్ దగ్గరికి వెళ్లి మీరైతే ప్రాధేయపడకూడదు. అంటే పాస్ట్‌లో ఏ విధంగా తన దగ్గర మీరు ఎమోషనల్‌గా బెండ్ అయిపోయి, తనతో కనెక్ట్ అయిపోయి, మీరు తనని ప్రాధేయపడుతూ ఏ విధంగా అయితే ఉండేవారో అంటే మీతో మాట్లాడమని, మీకు కాల్స్ చేయమని, ఈ విధంగా మీకు టైమ్ స్పెండ్ చేయమని, అంటే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉండేవారు కదా! ఆ విధంగా అయితే మీరు ఇప్పుడు ఉండట్లేదనమాట. మేబీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినా కూడా మీరు ఆ విధంగా అయితే ఉండకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యారు. అంత అటాచ్‌మెంట్ అనేది పెంచుకోకూడదు. అంత కనెక్ట్ అవ్వకూడదు అని చెప్పి మీరైతే డిసైడ్ అయ్యారనమాట. ఏది జరిగినా కూడా యాక్సెప్ట్ చేయాలి అనే విధంగా మిమ్మల్ని మీరైతే స్ట్రాంగ్ చేసుకున్నారు. ఎందుకంటే మీ పాస్ట్ లైఫ్ అనేది మీకు గుర్తొస్తూనే ఉంటుందనమాట. మేబీ ఎవరి విషయంలో అయినా కూడా మీరు అటాచ్‌మెంట్ అనేది పెంచుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా మీ పాస్ట్ లైఫ్ అనేది గుర్తొచ్చి వెంటనే మీరైతే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటారనమాట ఎమోషనల్‌గాని. చూసారు కదా మనకి స్టార్టింగ్ కార్డ్ ఏదైతే వచ్చిందో మనకి ఎండింగ్ కార్డ్ కూడా అదే వచ్చిందనమాట. అంటే మీరు యూనివర్స్‌కైతే కనెక్ట్ అయ్యి ఉన్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీకున్నాయన్నమాట. ప్రెజెంట్ మీరైతే యూనివర్స్ ఏదైతే మీకు గైడెన్స్ ఇస్తారో దాన్ని బట్టే మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళాలి. అంటే యూనివర్స్ ఏ మార్గం చూపిస్తే ఆ దారిలోనే మీరు వెళ్ళాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారనమాట. అలాగే వెళ్తున్నారు కూడా. యూనివర్స్ కూడా మీరు మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారనమాట. చాలా వరకు మీకు మీరే మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారు. గ్రాటిట్యూడ్ కూడా తెలుపుకుంటున్నారనమాట. అలాగే మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు. మీ విషయంలో తన ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది చెక్ చేయొచ్చు టారో కార్డ్స్ ద్వారా.
త్రీ ఆఫ్ వ్యాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారనమాట. హై ఫ్రీ స్టేట్స్ అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. పాస్ట్‌లో ఏ విధంగా అయితే మీరు మీ పర్సన్ విషయంలో బాధపడ్డారో, సఫర్ అయ్యారో, ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉంటూ ఆ విధంగానే సఫర్ అవుతున్నట్టయితే మనకి కనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్ కావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు అనుకుంటున్నారు. చెప్పాను కదా ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే పాస్ట్ లైఫ్‌లో సేమ్ అదే కార్డ్ వచ్చింది మనకి. ఇప్పుడు ఎనర్జీస్ అనేవి మారాయి అనమాట. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు. మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారనమాట. దానివల్ల మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ ఎనర్జీస్ అనేవి ఆ విధంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయినాయి అనమాట. వీల్ ఆఫ్ ఫ్యాషన్ అంటే పాస్ట్‌లో ఏ విధంగా అయితే మీ పర్సన్ ఉండేవారో ఇప్పుడు ఆ విధంగా లేరనమాట. చాలా చేంజెస్ అనేవి ఈ వ్యక్తిలో వచ్చాయి. అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. మీ గురించి మీరైతే ఆలోచించుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్‌గా మారారు మీరు. ఎప్పుడైతే మీ నుంచి మీ పర్సన్‌కి ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి దొరకట్లేదో, మీరు ఏ విధంగా కూడా ఎఫెక్షన్ అనేది చూపించట్లేదు కదా! అంటే పాస్ట్‌లో ఏ విధంగా అయితే తనని ప్రాధేయపడుతూ, ఏ విధంగా ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేక ఉండేవారో, ఆ విధంగా అయితే మీరు ప్రెజెంట్ అయితే ఉండట్లేదు కదా! ఈ విధంగా స్ట్రాంగ్‌గా అయితే మీరు మారిపోయారు. అందుకనే ఇప్పుడు మీ పర్సన్ భయపడుతున్నారనమాట. మీరు ఎక్కడ దూరమైపోతారో అని చెప్పి. చూసారు కదా! మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో. బట్ మీ పర్సన్ అయితే ఈ విధంగా మీ రిలేషన్ కావాలి అని చెప్పి ఇప్పుడు మీ గురించయితే వెయిటింగ్ చేస్తున్నారనమాట. అది కూడా చాలా సఫర్ అవుతూ. మళ్ళీ మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. చూసారు కదా! ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీకు అపాలజీ చెప్పాలి, మీ దగ్గరికి రావాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. బట్ మీలో ఈ మార్పు చూసి ఈ వ్యక్తి అయితే భయపడుతున్నారు. మీరు దూరమైపోతారేమో అనే భయం అనేది ఈ వ్యక్తిలో స్టార్ట్ అయిందనమాట. చూసారు కదా! అంటే పాస్ట్‌లో మీరు ఏ విధంగా ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయి ఉండేవారో, ఆ అటాచ్‌మెంట్ అనేది ఉండేదో, ఇప్పుడు మీ పర్సన్‌కి ఆ కనెక్టింగ్, ఆ అటాచ్‌మెంట్ అనేది మీ నుంచి అయితే రావట్లేదనమాట. దానివల్ల ఈ వ్యక్తికి ఏంటంటే మీరు దూరం అయిపోతారేమో అనే భయం స్టార్ట్ అయ్యింది. అంతగా మీరు మారిపోయారు. అంతగా మీరైతే స్ట్రాంగ్ అయిపోయారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చూసారు కదా! సేమ్ మనకి స్ట్రెంత్ కార్డ్ 2 కార్డ్స్ వచ్చాయి. మళ్ళీ మీ రిలేషన్ అనేది పాజిటివ్‌గా మారాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. మీకు కమ్యూనికేషన్ చేయాలి, మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చాలా బర్డెన్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చాలా వరకు 8 వీక్స్ అవ్వచ్చు, 8 డేస్ అవ్వచ్చు. మీ పర్సన్ మీకైతే కాల్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ జరుగుతుందనమాట. అంటే ఇద్దరి మధ్యన కూడా కమ్యూనికేషన్ అనేది జరగబోతుంది. ఇక్కడ చాలా వరకు కొంతమందికైతే మీ పర్సన్ నుంచి మీకు కాల్స్ అయితే ఆల్రెడీ వచ్చే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది. అంటే మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ అనేది రెజొనేట్ అవుతుంది. ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి ఇక్కడ మీ పర్సన్‌కి కాల్స్ రావట్లేదు. అలాగే మీరు మీ పర్సన్ దగ్గర ఈ విధంగా పాస్ట్‌లో ఏ విధంగా అయితే బెండ్ అయిపోయి ఎమోషనల్‌గా ఉండేవారో ఆ విధంగా ఉండట్లేదు. చాలా మారిపోయారు మీరు. దానివల్ల ఇక్కడ ఈ వ్యక్తికైతే భయం అనేది స్టార్ట్ అయ్యిందనమాట మీ రిలేషన్ విషయంలోనే. బట్ ఈ వ్యక్తి ఏంటంటే తనంతట తనైతే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే మీ నుంచి ఈ వ్యక్తి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అదైతే మీ నుంచి అయితే ఈ వ్యక్తికి దొరకట్లేదనమాట. అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఈ విధంగా బెండ్ అయిపోయి ఉండాలి. అంటే తను కాల్ చేయకపోయినా, తను మాట్లాడడానికి ట్రై చేయకపోయినా కూడా మీరే ఈ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేయాలి, బ్రతిమలాడాలి. మీ నుంచే ఆ ప్రపోజల్ అనేది రావాలి. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. బట్ మీరేంటి చాలా స్ట్రాంగ్ అయిపోయారు. మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకుంటున్నారు. మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు.
అంటే మీలో చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చాయన్నమాట. అంటే మీ లైఫ్‌ని మీరే మార్చుకోవాలి అని చెప్పి అది కూడా పాజిటివ్‌గా డిసైడ్ అయ్యారు. అందుకే ఈ వ్యక్తికి ఆ భయం అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే మీ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ అనేది రాదు అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమైపోయింది. దానివల్ల ఈ వ్యక్తి అయితే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారనమాట. కన్ఫర్మ్‌గా ఈ వ్యక్తి నుంచి అయితే మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అలాగే యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు. చూసారు కదా! మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు స్ట్రాంగ్‌గా, ప్రాక్టికల్‌గా మీరైతే ఉండండి. మీ లైఫ్‌లో మీ గ్రోత్ మీద మీరైతే ఫోకస్ చేయండి. బట్ మీరైతే బర్డెన్‌గా ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగానే ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. మీ లైఫ్‌లోకి మళ్ళీ మీ పర్సన్ వచ్చినా కూడా మీరు ఆ వ్యక్తి విషయంలో మీరు ప్రాక్టికల్‌గానే ఉండండి. ఈ విధంగా మీరైతే పాస్ట్‌లో ఏ విధంగా అయితే మీరు బర్డెన్‌గా ఫీల్ అయ్యారో, ఎమోషనల్ అయిపోయారో ఆ విధంగా మీరు అవ్వద్దు. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. మీ గ్రోత్‌పై మీరు ఫోకస్ చేయండి. చూసారు కదా ఇక్కడ ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరైతే బ్యాలెన్స్ చేసుకునే విధంగా అయితే మీరు ఉండండి. మళ్ళీ మీరు పాస్ట్ లైఫ్‌లోకి అయితే వెళ్ళిపోవద్దు. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రాక్టికల్‌గా ఉన్నారో ఆ విధంగానే ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. మీకు గైడెన్స్ ఇస్తున్నారు. చూసారు కదా స్ట్రాంగ్‌గా ఉండండి. మీరు ఈ విధంగా ఉంటే ఎవరైనా కూడా మీ దగ్గరికైతే వస్తారు. మీ పర్సన్ తనంతట తనే మీ దగ్గరికైతే వస్తారు అని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇచ్చారనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకి జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎంతమందికి రిజనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.